ఇంగ్లీష్లో వుడ్ అనే హెల్పింగ్ వర్బ్ని రకరకాల సందర్భాల్లో రకరకాల మీనింగ్స్తో యూజ్ చేస్తుంటారు. ఈ వుడ్ యొక్క ఉపయోగాలు మనం బాగా తెలుసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇంగ్లీష్ చాలా వరకు మనం ఈజీగా మాట్లాడచ్చు. సో అటువంటి వుడ్ యొక్క ఉపయోగాలను స్ట్రక్చర్స్ రూపంలో నేను మీకు ఈ వీడియో లెసన్లో టీచ్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, దిస్ ఈజ్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ విత్ వెంకట్. ఈ వీడియో చివరిలో మీకు ప్రాక్టీస్ కోసం కొన్ని సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వీడియో పూర్తిగా చూసి లైక్ చేసి హైప్ చేసి వాటి ఖచ్చితంగా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ వన్, వుడ్ ప్లస్ V1. చేసేవాడిని అని చెప్పడానికి వుడ్ ప్లస్ V1 యూజ్ చేస్తుంటాం. V1 అంటే ఏదైనా ఒక వెబ్ యొక్క ఫస్ట్ ఫామ్, బేస్ ఫామ్. ఈ వుడ్ యొక్క V1ని మనం సింపుల్ పాస్తో కలిపి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. లెట్ మీ టెల్ యూ ఎగ్జాంపుల్. ఇఫ్ యూ టోల్డ్ మీ I would do it. ఇఫ్ యూ టోల్డ్ మీ ఐ వుడ్ డూ ఇట్. నువ్వు నాకు చెప్తే నేను చేసేవాడిని. చూడండి, ఇక్కడ వుడ్ తర్వాత డూ అనే V1 ఇక్కడ మనం యూజ్ చేయడం జరిగింది. రైట్, దట్ ఈస్ ద ఫస్ట్ స్ట్రక్చర్. సెకండ్ వన్, వుడ్ లైక్ టు. ఒక పని చేయాలని అనుకోవడం, కోరుకోవడం అనే సందర్భంలో వుడ్ లైక్ టు ప్లస్ V1 యూజ్ చేస్తుంటాం. ఎగ్జాంపుల్, ఐ వుడ్ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్. ఐ వుడ్ లైక్ టు లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను చెప్పేటప్పుడు ఇలా వుడ్ లైక్ టు తర్వాత V1 ఇక్కడ మనం యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఐ వుడ్ లైక్ టు డ్యాన్స్, నేను డ్యాన్స్ చేయాలని అనుకుంటున్నాను అని చెప్పి ఇలా చెప్పొచ్చు. థర్డ్ వన్, వుడ్ లైక్ ప్లస్ నౌన్. ఏదైనా నౌన్ తీసుకొని దాని ముందు వుడ్ లైక్ యూజ్ చేసినట్లయితే అది కావాలి అన్న అర్థం రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వుడ్ లైక్ ఫోన్. ఐ వుడ్ లైక్ ఏ ఫోన్ అంటే ఇట్ మీన్స్ నాకు ఫోన్ కావాలి అని చెప్పి దానికి అర్థం. నాకు ఫోన్ కావాలి. లేదా ఐ వుడ్ లైక్ సమ్ టీ, నాకు టీ కావాలి అని చెప్పి దానికి అర్థం. నెక్స్ట్ వన్, వుడ్ యూ. సో ఈ వుడ్ యూని మనం పొలైట్గా రిక్వెస్ట్ అడిగేటప్పుడు చేసేటప్పుడు ఈ వుడ్ యూ యూజ్ చేస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, వుడ్ యూ గివ్ మీ యువర్ పెన్ వన్స్. వుడ్ యూ గివ్ మీ యువర్ పెన్ వన్స్. మీ పెన్ ఒకసారి ఇస్తారా అని చెప్పి మనం పొలైట్గా రిక్వెస్ట్గా అడిగేటప్పుడు ఇలా వుడ్ యూ యూజ్ చేసి తర్వాత V1 యూజ్ చేస్తుంటే ఇక్కడ గివ్ అనేది ఏంటి, V1. రైట్. నెక్స్ట్ వన్, వుడ్ యూ లైక్ టు. ఇది కూడా పొలైట్ ఆఫర్స్. అంటే ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు, గెస్ట్లు వచ్చినప్పుడు మనం పొలైట్గా వాళ్ళకి ఏదైనా ఇచ్చేటప్పుడు అలాంటి సందర్భాల్లో ఈ వుడ్ యూ లైక్ టు యూజ్ చేస్తుంటాం. ఇక్కడ వుడ్ యూ లైక్ టు తర్వాత ఇక్కడ కూడా V1 యూజ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ టీ. వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ టీ. టీ తీసుకుంటారా అని చెప్పి మనం ఇలా ఆఫర్ చేస్తున్నాం. అంటే మర్యాదలో భాగంగా ఇలా మనం ఆఫర్స్ చేసేటప్పుడు, సజెషన్ చేసేటప్పుడు ఇలా వుడ్ యూ లైక్ టు యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్, వుడ్ రేదర్. ప్రిఫరెన్స్ అంటే ఏదైనా చాయిస్ కానీ ప్రిఫరెన్స్ కానీ చెప్పేటప్పుడు ఇలా వుడ్ రేదర్ యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, ఐ వుడ్ రేదర్ స్టే అట్ హోమ్. ఐ వుడ్ రేదర్ స్టే అట్ హోమ్ అంటే నేను ఇంట్లో ఉండడానికి ఇష్టపడతాను. అంటే బయటకు ఎక్కడికైనా వెళ్ళడం కన్నా ఏదైనా చేయడం కన్నా ఇంట్లో ఉండడానికి ఇష్టపడతా అని చెప్పి మనం చాయిస్ చెప్తున్నాం, ప్రిఫరెన్స్ చెప్తున్నాం. అలాంటి సందర్భాల్లో కూడా మనం ఇక్కడ వుడ్ తర్వాత రేదర్ యూజ్ చేసి తర్వాత V1 ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. రైట్. అలాగే ఇలా చెప్పొచ్చు, ఐ వుడ్ రేదర్ వాక్ ఫర్ సమ్ డిస్టెన్స్ అంటే నేను కొంత దూరం నడవడానికే ఇష్టపడతా అని చెప్పి ఇలా చెప్పవచ్చు వుడ్ రేదర్ యూజ్ చేసి. లాస్ట్ వన్, వుడ్ హ్యావ్ V3. ఒక పని గతంలో చేసి ఉండేవాడిని. సో ఈ ఎక్స్ప్రెషన్ మనం పాస్ట్ పెర్ఫెక్ట్ టెన్స్తో కలిపి ఇఫ్ క్లాజ్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. చూడండి, ఇఫ్ యూ హ్యాడ్ టోల్డ్ మీ. ఇఫ్ యూ హ్యాడ్ టోల్డ్ మీ ఐ వుడ్ హ్యావ్ గివెన్ హిమ్ మనీ. ఐ వుడ్ హ్యావ్ గివెన్ హిమ్ మనీ. అతనికి డబ్బు ఇచ్చి ఉండేవాడిని, ఇచ్చేవాడిని, ఇచ్చి ఉండేవాడిని అని చెప్పి అర్థం వస్తుంది అక్కడ. సో ఇక్కడ అర్థం ఏంటి, జరిగిపోయిన విషయం గురించి మనం రిగ్రెట్ చేసి ఆలోచించి ఇలా చెప్పేటప్పుడు ఇలా వుడ్ హ్యావ్ V3 యూజ్ చేస్తుంటాం. ఇక్కడ చూడండి, వుడ్ హ్యావ్ గివ్ అనే వెర్బ్ యొక్క V3 ఇక్కడ మనం యూజ్ చేయడం జరిగింది. ఇలా ఒక పని గతంలో చేసి ఉండేవాడిని అని చెప్పడానికి వుడ్ హ్యావ్ V3 యూజ్ చేస్తుంటాం. సో ఇప్పుడు
ఈ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని మీకు ప్రాక్టీస్ కోసం కొన్ని సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాటికి ఆన్సర్స్ వీడియో పూర్తిగా చూసి కమెంట్స్ రూపంలో తెలియచేయండి. నేను కరెక్ట్ ఆన్సర్స్ ఫస్ట్ కమెంట్ రూపంలో పిన్ చేసి ఉంచడం జరుగుతుంది. ప్రాక్టీస్ సెంటెన్స్ 5. ఫస్ట్ వన్, నాకు తెలిసి ఉంటే నేను వచ్చి ఉండేవాడిని. నేను ఇంట్లో తినడానికే ఇష్టపడతాను. మీరు ఆ మూవీ మళ్ళా చూడాలని అనుకుంటున్నారా? మీ ఫోన్ ఒకసారి ఇస్తారా? ఆమెకు కొత్త చీర కావాలి. సో వీటికి మీరు ఆన్సర్స్ ఫస్ట్ కమెంట్ రూపంలో కరెక్ట్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తాను. మీరు మీ యొక్క ఆన్సర్స్ కమెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.